Okay. Good evening, all of you. This Today is the evening, సండే అండ్ రేపు మనకు పొద్దున మండే ట్రేడింగ్ సెషన్ ఉంది. అసలు మొన్న ఫ్రైడే అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి జస్ట్ మనం చూసి దాని తర్వాత నెక్స్ట్ మండే ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సో ఇఫ్ యూ సీ, నేను 15 minutes చాట్ పెట్టాను. సో ఈ 15 minutes చాట్లో మీరు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే, సో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఈ ఏరియాలో, సో ఈ ఏరియా చూడండి, ఈ ఏరియా ఒకటి మనకి బిగ్గెస్ట్ రెసిస్టెన్స్ లాగా మనకు కనపడుతూ ఉన్నాయి. సో అంతకుముందు ఇవైతే మనకి రెసిస్టెన్స్ ఏరియాస్ అని తెలుసు, అండ్ దిస్ ఇస్ ఆల్సో ఒక సపోర్ట్ జోన్ అనేది మనకు తెలుసు. ఓకే, సో అంతకుముందు మనకు ట్రేడింగ్ సెషన్ డిసెంబర్ 3rd. సో అక్కడ మనకు తెలిసింది ఏంటి అని అంటే, సో ఇక్కడెక్కడో 2nd ఇక్కడ క్లోజ్ అయింది, అండ్ డిసెంబర్ 3rd పైన, అంటే ఆల్మోస్ట్ అంతకుముందు పాజిటివ్లో ఉంది కంప్లీట్గా. సో పాజిటివ్లో ఉంది కాబట్టి ఈరోజు కూడా ఇంకా పాజిటివ్లో ఉంటుంది. ఎందుకు అని అంటే అంతకుముందు రోజు ఒక రోజే కాదు, సో అంతకుముందు రోజు అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 1st చూసుకుంటే అప్ అండ్ డౌన్స్ కొన్ని ఉన్నాయి, ఉన్నాయి కానీ అల్టిమేట్గా ఏంటి అని అంటే అది ఇంకా మనకి పైకే వెళ్ళింది. ఓకే, సో ఇలా అప్ అండ్ డౌన్స్ కొంత ఉన్నాయి. తర్వాత లాస్ట్లో చూస్తుంటే పైకి వెళ్ళింది. సో లాస్ట్లో పైకి వెళ్ళింది, తర్వాత రోజు ఇంకా ప్లస్లో ఉంది. అంటే ఎందుకు ఉంది అని అంటే ఈ డిసెంబర్ 1st ఏదైతే రెసిస్టెన్స్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది సమ్వేర్ ఇక్కడ. సో అందుకని అందరూ బుల్లిష్లో ఉంటారు. నెక్స్ట్ పైకి వెళ్తుంది అట్ ద సేమ్ టైం. అండ్ ఇంకోటి, మీరు ఈ ట్రెండ్ లైన్ ఒకసారి చూడండి. ఈ ట్రెండ్ లైన్ నేను అంతకుముందు గీశాను. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ని క్రాస్ చేసిన తర్వాత అబ్నార్మల్గా ఒకటే మూవ్ పైకి వచ్చింది. సో అంటే డిసెంబర్ 1st కంప్లీట్గా పైకి వెళ్ళింది. ఓకే, సో అలా పైకి వెళ్ళటం వలన డిసెంబర్ 2nd చాలామంది పాజిటివ్గా ఉన్న వాళ్ళు సో పాజిటివ్లోనే ఉంటారు. అండ్ డిసెంబర్ 2nd ఏదైతే ఉందో డిసెంబర్ 2nd వాళ్ళకి పాజిటివ్ అనుకున్నది పైకి వెళ్ళింది, అండ్ ఇంకా అలాగే ఉంది. ఓకే, రైట్, బాగానే ఉంది. సో సార్ ఇక్కడైతే మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ క్రాస్ చేసింది కాబట్టి బుల్లిష్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఏముంది, మరి ఇక్కడి నుంచి ఎందుకు కిందకు వచ్చింది అన్నది క్వశ్చన్ మీరు అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో అది ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఒకసారి ఇవన్నీ నేను తీసేస్తాను. ఇవన్నీ తీసేసి నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్ నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా అందరూ ఏమనుకుంటారంటే జనరల్గా మరి పైకి వెళ్ళింది కదా, మరి పైకి వెళ్తే ఒక ట్రెండ్ లైన్ దాటింది అంటే ఈ ట్రెండ్ లైన్ ఎలా గీసాను కూడా నేను మీకు చూపిస్తాను. వన్స్ విల్ గో టు ద 1 day చార్ట్ కానీ లేకపోతే 1 hour చార్ట్ కానీ వెళ్దాం, మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీంట్లో మనకి ఈ 1 hour చార్ట్ ఎప్పుడైతే తీసుకున్నానో ఈ 1 hour చార్ట్లో నేను ఇక్కడ నుంచి అంటే November 12th తర్వాత నుంచి ఇక్కడ మనకి ఒకటి హై చూపించింది. సో ఓకే, నేను దాని నుంచి ఇలాగా నేను ఒక ట్రెండ్ లైన్ ఒకటి గీసుకున్నా. ఈ ట్రెండ్ లైన్ గీసుకుని ఇక్కడ క్రాస్ అయింది కాబట్టి ఇది పైకి వెళ్తుంది సార్ అంటే ఈ పైకి ఏంటో తెలుసా, ఇది డిసెంబర్ 1st వచ్చింది, దాని తర్వాత డిసెంబర్ 2nd వచ్చింది, అండ్ డిసెంబర్ 3rd ఈ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ టచ్ చేసి, ఇదిగోండి ఈ డిసెంబర్ 3rd ఈ పాయింట్ టచ్ చేసి మళ్ళీ కిందకి ఇలా వచ్చింది. సో ఈ ట్రెండ్ లైన్ ఇది. ఓకే, సో తర్వాత నేను ఇంకోటి కనుక చూసుకుంటే ఈ హైలో ఇంకోటి తీసుకుంటే ఈ ట్రెండ్ లైన్ ఇది. సార్ మరి ఈ ట్రెండ్ లైన్ కనుక క్రాస్ చేస్తే మరి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళాలి కదా, మరి మధ్యలోనే కిందకు వచ్చింది ఏంటి అని మీరు క్వశ్చన్ అడుగుతారు. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏం చెప్తానంటే, అంటే చాలామంది చాలా రకాల అనాలిసిస్లు ఇస్తున్నారు, నా అనాలిసిస్ నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ సమ్వేర్ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం నేను గ్రాఫ్ పైకి తీసుకొస్తాను. ఇక్కడ చూడండి,
ఇది ఇది ఇదేంటిది, ఇక్కడ నేను ఒక లో ఒకటి తీసుకున్నాను 0%, 16,938 అని ఒకటి, తర్వాత మళ్ళీ పైగా ఒకటి తీసుకున్నాను. సో ఇదేంటి అని అంటే, ఇఫ్ యూ గో టు ద డైలీ చాట్ మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో ఎందుకు తీసుకున్నాను ఏంటి, ఐ విల్ మ్యాక్సిమైజ్ దిస్. ఇక్కడ చూడండి ఒకసారి 0%, 0% ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఈ 0% ఏంటి అని అంటే, అంతకుముందు నేను ఎప్పుడు నవంబర్ 11th తీసుకున్నా, నవంబర్ 30th. ఈ నవంబర్ 30th మీరు లో కనుక చూస్తే ఇదిగోండి ఇక్కడ లో ఉంది, తర్వాత ఇదిగోండి ఇక్కడ హై ఉంది. అంటే నేను ఈ లో నుంచి ఈ హైకి నేను ఫిబొనాచి రిట్రేస్మెంట్ లైన్ తీసుకుంటే నాకు దాంట్లో దీని తర్వాత ఇక్కడ ఇంకోటి చూపించింది. అంటే నేనేం మార్క్ చేసుకున్నాను అని అంటే, ఓకే 138% అన్నది ఒకటి ఇంపార్టెంట్ లెవెల్. అంటే నేను నా మొబైల్లో నేను యూజ్ చేసే టెర్మినల్లో ఆ టైంకి నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీసుకున్నా, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ గీసుకున్నా. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇదే ఇంపార్టెంట్ లెవెల్. అంటే ఏది 161%, అంటే ఆల్మోస్ట్ 17,600 అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. అది చాలా గట్టి లెవెల్. అది కనుక దాటితే 17,600 కనుక దాటితే మీకు అది ఎక్కడ దాకా వెళ్తుందంటే కంప్లీట్ డైరెక్ట్గా మళ్ళీ 18,000, 19,000 ఇలా, అంటే తర్వాత సంగతి అది పైకి వెళ్ళిపోతుంది. కానీ 17,600 క్రాస్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 138.2% అన్నది నాకు జనరేట్ అయింది. ఎక్కడి నుంచి జనరేట్ అయింది అని అంటే నవంబర్ 30th లో నుంచి హైకి నేను ఒక ఫిబొనాచి రిట్రేస్మెంట్ తీసుకున్నా. సో అది ఎలా తీసుకున్నాను ఏంటి అన్నది నేను డ్రా చేసి కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ తర్వాత ఫిబొనాచి రిట్రేస్మెంట్ని, ట్రెండ్ లైన్స్ని, హారిజాంటల్ లైన్స్ని, వీటన్నిటిని ఎలా వాడాలన్నది వచ్చే ఫోర్కమింగ్ వీడియోస్లో నేను చెప్తా. ఓకే, ఫస్ట్ నేను దీన్ని డిలీట్ చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. విల్ గో టు ద ఎడిట్. ఫస్ట్ విల్ డిలీట్ ఆల్ ద థింగ్స్. ఇక్కడ చూడండి. సో నాకు దీంట్లో ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇదిగోండి ఇది. సో ఇది ఫిబొనాచి రిట్రేస్మెంట్. నేను దీన్ని తీసుకుని నేను దీని లో, ఇక్కడ ఈ లో నుంచి నేను హై ఇది నవంబర్ 30th తీసుకున్నాను. ఓకే, అలా తీసుకుంటే ఓకే కింద నుంచి తీసుకున్నా, ఒకవేళ పైనుంచి తీసుకుంటే మీకు ఇంతకుముందు ఉన్న డయాగ్రామ్ లాగా ఉండేది. ఓకే, నవ్ యు సీ దిస్. సో అక్కడి నుంచి నేను అంటే ఈ హై నుంచి ఈ లో వరకు నేను తీసుకుంటే నాకు ఈ 138% అన్నది ఒక రెసిస్టెన్స్ లెవెల్ అని నాకు అర్థమైంది. కానీ మీరు ఒకసారి చూడండి, మీకు ఈ ఏరియాలో కానీ అంతకుముందు ఈ ఏరియాలో కానీ ఈ డేలో కానీ ఎక్కడైనా మీకు అసలు అది కనపడుతుందా? లేదు. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఇది ఇలాంటి పాయింట్స్ వస్తే ఇలాంటి పాయింట్స్ వస్తే ఇది ఒక రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ అంతవరకే. తర్వాత ఇదిగోండి ఈ గ్రీన్ బుల్లిష్ క్యాండిల్ చూస్తే ఓకే ఇది ఒక రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, ఇలా తీసుకుంటారు. ఓకే రైట్, బాగానే ఉంది, ఇలా తీసుకున్నారు. సో దీన్ని బట్టి తీసుకుంటే ఒకటి జనరేట్ అవుతుంది. కానీ ఇది ఎంత క్లియర్గా ఇక్కడ చెప్తుందంటే 138% అన్నది నాకు ముందే చెప్తుంది. ఓకే, నేను వెంటనే ఫిక్స్ అయ్యా. ఓకే, అంటే ఈరోజు సో 138% అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ కనుక దాటి పైకి వెళ్తే ఓకే కాల్ తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నా. కానీ అది వెంటనే టచ్ చేసి మళ్ళీ వెంటనే కిందకు వచ్చేసింది. నేను వెయిట్ చేస్తున్నాను. సో కిందకు వచ్చింది కాబట్టి నేను ఏం చేశాను అంటే, నేను ఈ పాయింట్ కొంచెం కిందకు వచ్చింది, నేను పుట్ తీసుకున్నా. ఆ పుట్ నుంచి నేను ఇక్కడ దాకా నేను కవర్ చేశాను. నాకు పుట్లో నాకు మనీ వచ్చాయి. ఓకే, అంటే మనం అంటే మార్కెట్ ఎందుకు పైకి వెళ్తుంది, ఎందుకు కిందకు వస్తుంది అన్నది ఏదో ఓమైక్రాన్ వైరస్ వలన, లేకపోతే సో అండ్ సో పాలిటిక్స్, బడ్జెట్, ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అని కానీ న్యూస్ అని కానీ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే ఇది చార్ట్ని బట్టి నడుస్తుంది మార్కెట్. ఓకే, సో బాగానే ఉంది. మరి నేను రేపేం చేయాలి? ఓకే, అండ్ ముందు నేను క్లాసెస్లో అంటే డైలీ చెప్పే వీడియోస్లో నేను హారిజాంటల్ లైన్స్ అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్, తర్వాత ట్రెండ్ లైన్స్, తర్వాత ఫిబొనాచి రిట్రేస్మెంట్,
సో ఇలాంటివి ఎన్నో టూల్స్ నేను వాడుతూ ఉంటాను, ఆ టైంని బట్టి నేను వాడుతూ ఉంటాను. చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నాను, మార్కెట్ చెయ్యాలి అని అంటే ఒక్కటి నేర్చుకుంటే, నాకు ట్రెండ్ లైన్స్ నేర్చుకుంటే చాలు అంటే కుదరదు. మార్కెట్ చెయ్యాలి అనుకుంటే అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు ఏది వాడాలో నేర్చుకోవటం ఎవరు చెప్తారంటే మార్కెట్ ఎవ్రీడే చార్ట్ చూస్తూ ఉంటే, తర్వాత వీలైనప్పుడు ట్రేడింగ్ చేస్తూ ఉంటే, ఆ ట్రేడింగ్ చేసే దాన్ని బట్టి, ఆ చార్ట్ని చూసే ఎవ్రీడే చార్ట్ని చూసే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ చెప్పేవాడు నేను కాదు, ఇంకోటి కాదు, యూట్యూబ్లో వీళ్ళు కాదు, మీరు రోజు చార్ట్ని చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. రైట్, నేను ఇప్పుడు డైలీ తీసుకున్నాను. డైలీ తీసుకుంటే ఇక్కడ నుంచి హయ్యర్ టైం ఫ్రేమ్లో నేను సమ్వేర్ అరౌండ్ ఇలా గీసాను. నాకు ఇక్కడెక్కడో చూపిస్తుంది అంటే 17,821. రేపు వెళ్ళే ఛాన్స్ లేదు, కాబట్టి ఈ ట్రెండ్ లైన్ గీయటం కరెక్ట్ కాదు. రైట్, తీసేయండి, ఆ ట్రెండ్ లైన్ మనకు అనవసరం. కాబట్టి నేను ఇంకో ట్రెండ్ లైన్ తీసుకున్నాను. ఇంకో ట్రెండ్ లైన్ ఏంటి అని అంటే, ఓకే, సో ఈ పాయింట్ హైయర్ తీసుకుని నెక్స్ట్ అక్కడి నుంచి నేను ఇది తీసుకున్నా. రైట్, ఇది మ్యాచ్ అయింది, ఎందుకంటే ఈ హై తర్వాత ఈ హై తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు వీలైతే దీన్ని క్లోన్ చేస్తాను. క్లోన్ చేస్తే మనకి ఏదన్నా వచ్చే ఛాన్స్ ఉందా అన్నది చూద్దాం. ఎక్కడన్నా లోయర్ లోస్ ఏమన్నా కలిసాయా? ఇదిగోండి, ఇక్కడ ఏదో కలుస్తుంది చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇలా 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 పెడితే లోయర్ లోస్ కలుస్తున్నాయి ఇక్కడి నుంచి. ఎస్, ఇది ఒకటి. యాక్చువల్గా మీరు చూస్తే దీంట్లో ఇగోండి, ఇక్కడ మీకు కలవల, ఇగో ఇక్కడ కలిసింది. తర్వాత ఇక్కడ ఇది వైలేట్ చేసింది, ఇదిగోండి ఇక్కడ కలిసింది, ఇక్కడ వైలేట్ చేసింది, ఇదిగోండి ఇక్కడ మ్యాచ్ అయింది. కానీ మరి ఇది ఎలా గీశారు? ఇది ట్రెండ్ లైన్ కాదే. ఇది ఏంటి అని అంటే దిస్ ఈస్ ఎ క్లోన్ ఆఫ్ ట్రెండ్ లైన్. ఓకే, అంటే దాన్ని సరి సమానంగా ఇంకోటి తీసుకుంటే ఇక్కడ వచ్చింది. అంటే మనం ఎప్పుడు ట్రెండ్ లైన్సే కాదు, క్లోన్ లైన్స్ కూడా తీసుకోవాలి. అంటే కొత్త టూల్స్ ఇలాంటివి నేను పరిచయం చేస్తాను. జర్నీ చేస్తూ ఉండండి, మీకు నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో తర్వాత దీన్ని ఇంకేమైనా క్లోన్ చేస్తే వస్తాయా అంటే, యాక్చువల్గా ఈ క్లోన్ వాల్యూ ఎంత? అదే 16,924 దాకా ఎంత చూపిస్తుంది. రేపే 913, 16,913 అంటే ఓకే. సో ఇది ఒకటి తీసుకుందాం. అండ్ ఇంకోసారి దీన్ని క్లోన్ చేద్దాం. క్లోన్ డ్రాయింగ్ పెట్టాను, తర్వాత ఇక్కడ తీసుకున్నాను. సో ఇది కూడా ఒకటి తీసుకోవచ్చు, బట్ ఐ విల్ నాట్ బిలీవ్ దిస్ యాజ్ ఎ పర్ఫెక్ట్ వన్. ఎస్, ఇదిగోండి చూడండి, ఇగో ఇక్కడ ఒక చోట కలుస్తుంది, తర్వాత ఆల్మోస్ట్ కింద ఇదిగోండి ఇక్కడ ఇంకో చోట కలిసింది. అందుకని నేను ఈ డ్రాయింగ్ ఒకటి తీసుకున్నాను. అంటే రేపు మళ్ళా ఇన్ కేస్ కనుక ఫాల్ అయితే ఎక్కడి దాకా వస్తుంది అని అంటే ఈ క్లోన్ డ్రాయింగ్స్ మనకి చెప్పే ఛాన్స్ ఉంది. రైట్, బాగానే ఉంది. మనం చూద్దాం ఇంకా రేపు అనాలిసిస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. మనం టైం ఫ్రేమ్ని చేంజ్ చేసి ఒక 30 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. 30 minutes టైం ఫ్రేమ్లో మనకి ఏం చెప్తుందో ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఏం జరిగింది అని అంటే నిన్న కంటిన్యూస్గా మీకు కంప్లీట్ ఫాలే దొరికింది, అంటే కిందకి పడింది అని అంటే నెక్స్ట్ మళ్ళీ కిందకి వెళ్తుందా? ఏమో, వెళ్ళొచ్చు. సో మరి కిందకి వెళ్తే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని అంటే ఇదిగోండి ఇక్కడ ఒకటి లైన్ ఒకటి చూపిస్తుంది. అది సమ్వేర్ అరౌండ్ ఎక్కడ చూపిస్తుంది అంటే 17,100 మధ్యలో. ఓకే, అంటే దగ్గర 17,050 అని నేను చెప్పను, 17,055 17,060. ఓకే, సో ఇక్కడ ఈ రేంజ్కి కనుక వస్తే ఇక్కడ దాకా వస్తే ఈ రేంజ్ దాకా వస్తే ఏం చేయాలి నేను అంటే ఒకసారి అర్థం చేసుకోండి. సడన్గా అంటే రేపు ఓపెనింగ్ ఇలా షార్ప్గా 5 minutesలో పడిపోయింది అనుకోండి. పడిపోతే కనుక ఏమవుద్దంటే ఇక్కడి నుంచి అంటే సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి మెల్లిగా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇట్లాగా పైకి వెళ్తుంది. ఓకే, ఎక్కడ దాకా వెళ్తుంది అని అంటే మళ్ళా ఖచ్చితంగా చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడ దాకా వెళ్తుంది. అంటే 17,055 నుంచి మళ్ళీ తిరిగి రావటం మొదలైతే
17,180 17,180 దాకా మీకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ ఏదన్నా రెసిస్టెన్స్ వచ్చి కింద పడితే పడవచ్చు, అది సెకండరీ, దాని తర్వాత నిర్ణయం. అంటే మళ్ళీ ఇక్కడ అంటే షార్ప్గా కింద పడితే పైకి వెళ్ళే అవకాశం ఉంది. పైకి వెళ్తే 17,180, దాని తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ అంటే ఆల్మోస్ట్ ఇది సెకండ్ నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది, డిసెంబర్ 7వ తారీఖుకి వెళ్ళిపోతుంది. సో కాబట్టి సో ఇలా వెళ్తే ఇక్కడ దాకా మహా అంటే 17,380 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే రైట్, అంటే ఇది ఒక అనాలిసిస్. ఓకే, ఇది ఒక అనాలిసిస్. నెక్స్ట్ అనాలిసిస్ ఏంటి అని అంటే చూద్దాం. ఇన్ కేస్ రేపు మార్కెట్ కనుక రేపు ఫ్లాట్ అని నేను చెప్పనులే, కానీ ఆల్మోస్ట్ 17,150 దగ్గర నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయిందని అంటే 17,130 కానీ 120 కానీ సమ్వేర్ అరౌండ్ 17,120 అంటే ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయింది అని అంటే ఓపెనింగే మీకు షూర్లీ నేనైతే చెప్తున్నా ఓపెనింగే ఇదిగోండి ఈ లైన్, అంటే ఈ లైన్ ఎంత 17,060 17,120 దగ్గర ఓపెన్ అయ్యి 17,060 దాకా వచ్చి అదే కనుక కంటిన్యూ అయిపోతే మీకు గ్యారంటీగా ఈ లైన్ టచ్ చేయక మానదు, అంటే 16,924 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా వేరే అనాలిసిస్ కూడా చేయండి, నాకైతే అంటే నాకు కొంచెం ఎక్కువగా నమ్మకం ఏముందంటే రేపు పడిపోతుంది 16,920 930 దాకా వస్తుంది. ఓకే, అంటే మనం మార్కెట్ గురించి అలా అనుకోకూడదు. ఇన్ కేస్ రేపు కనుక ఏదో మ్యాజిక్ జరిగి పైన ఓపెన్ అయింది అనుకోండి, పైన ఓపెన్ అయితే ఇదిగోండి ఇక్కడ ఒకటి రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ మనకి ఇలా ఏదో కనపడతా ఉన్నాయి. అంటే సుమారు సమ్వేర్ అరౌండ్ మీకు ఇక్కడ 17,350 దగ్గర అక్కడ కనుక ఓపెన్ అయితే అంటే షార్ప్ ఇంక్రీజ్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ 17,350 టచ్ చేసి కిందకి పట్టడం మళ్ళీ. సో ఇక్కడ ఒకటి 200 దగ్గర కొంచెం ఆలోచించి పైకి వెళ్ళటము కిందకి వెళ్ళటము. ఒకవేళ కిందకు వచ్చింది అనుకోండి అంటే మళ్ళీ కంటిన్యూ అయిపోయి 17,170కి వస్తే మళ్ళీ 17,060 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో అలా కాకుండా మెల్లిమెల్లిగా వెళ్ళటం పట్టడం ఎలా అయితే కనుక అది ఖచ్చితంగా చూసుకోండి 17,381 టచ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ దీని దగ్గరికి వెళ్ళటం అన్నది ప్రాబబిలిటీ నా థాట్ ఎంత అనంటే ఓ 30% మాత్రమే. రేపు ఇంకొకటి ఛాన్స్ జరిగేది, చాలా విచిత్రమైన కేసు జరిగే ఛాన్స్ ఉంది. అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే నేనైతే రేపు పడుతుంది అని ఒక 70% నేను కొంచెం ప్రాబిలిటీతో ఉన్నా. తర్వాత పైకి వెళ్తుంది అంటే మెల్లిమెల్లిగా పైకి వెళ్తుంది అంటే కనుక ఓ 30% నమ్మకంతో ఉన్నా. కాకపోతే నేను చెప్పేది ఇంకోటి డిఫరెంట్ కేసు ఏంటంటే రేపు ఇన్ కేసు ఈ మార్కెట్ కిందకి పడిపోయి అంటే ఆల్రెడీ 120 దగ్గర 17,120 130 దగ్గర ఓపెన్ అవుద్దన్నా కదా. సో అక్కడ ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే మళ్ళీ ఇక్కడ అంటే 210 దగ్గరకు వచ్చాక దాకా పడే అవకాశం ఉంది. అంటే 210 దగ్గర మీరు ఒక పుట్ అన్నది క్యారీ చేయొచ్చు. ఇది ఒక కేసు. దాని తర్వాత ఒకవేళ ఫాల్ అన్నది కంటిన్యూ అయితే కనుక అంటే ఫస్ట్ ఒక 10 minutes 15 minutes ట్రేడ్ చేయకపోవడం మంచిది. సో షార్ప్గా కాకుండా స్లోగా పడతా ఉందనుకోండి, ఇదిగోండి అంటే ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ 17,080 అంటే 17,060 అన్నది ఒక లెవెల్. 17,060 దగ్గరికి వస్తే అది టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, అంటే ఇది ఒక్కటే మీకు ఒక కాంప్లికేటెడ్ కేసు. ఓకే, కానీ ఆ కాంప్లికేటెడ్ కేసు మీరు ఎలా దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది మెల్లిమెల్లి పడతా ఇక్కడ ఒకటేసారి అంటే ఎలా అయితే పడిందో అలా షార్ప్గా వెళ్ళిపోద్ది. అంటే ఒక 5 minutesలో పడిందంటే ఇంకో 5 minutesలో 10 minutesలో వెళ్ళిపోద్ది పై అంటే కనీసం ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, కానీ ఇలా పడి కొంచెం పైకి లేసి కొంచెం పడుతుంది అని అంటే మళ్ళీ అది పుట్లోకి వచ్చిందని అర్థం. సో ఈ థర్డ్ కేసు ఒక్కటే కాంప్లికేటెడ్ కేసు. అర్థం కాకపోతే వీడియో ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి. థ్యాంక్ యూ ఆల్.